ముఖ్యంగా నేను చేసే ఈ బెండకాయ కూర మా శ్రీవారికి అలానే మా అమ్మకి మా అక్కకి చాలా ఇష్టము. ఎందుకంటే జిడ్డు లేకుండా చేస్తాను కాబట్టి. జిడ్డు రాకుండా ఉండడం ఒక స్టైల్ నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. అది మీకైతే చూపిస్తున్నాను. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడైనా కానీ బెండకాయలు నేను ముందే కడిగేసి పెట్టుకుంటాను. ఆరిపోతే ఇంకా బాగా వస్తుంది. ఒకవేళ తేమ ఉన్నా సరే నేను చెప్పి ఈ స్టైల్ చేసి చూడండి. మీకు జిడ్డు లేకుండా బెండకాయ కూర ఈజీగా చేసేయచ్చు. పెనం పెట్టుకునేసి ఆయిల్ లేకుండా కట్ చేసిన బెండకాయల్ని ఈ విధంగా వేసుకొని బాగా వేయించుకోవాలండి. మీకు మాడిపోతాయేమో డౌట్ రావచ్చు. అస్సలు మాడవండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఆ మంది ఏదైనా టిప్ చెప్పాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ టిప్ ఏంటో తెలుస్తుంది అంటారు కదా. నేను అంతవరకు మిమ్మల్ని వెయిట్ చేయనివ్వను. టిప్ ఏంటో వినేస్తారా మరి? అదేంటంటే పెనము పైన ఆయిల్ లేకుండా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఆ తర్వాతని తిరువాత పెట్టుకొని ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. ట్రై చెయ్యండి. జిడ్డు లేకుండా కూడా వస్తుంది. టేస్టీగా కూడా ఉంటుంది. బెండకాయ కూరని డిఫరెంట్ గా కూడా చేస్తాను. ఆ వీడియోలు ఎప్పుడైనా తీసుకుంటే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. పేస్ట్ ఏంటి అని చూస్తున్నారా? నేను వీడియో తీసుకోవాలనుకోలేదు. అనుకోకుండా వీడియో తీసుకున్నాను. నేను పచ్చిమిర్చితో చేస్తున్నానండి బెండకాయ కూరని. అందుకోసమే పచ్చిమిర్చి అలానే టమోటాని పేస్ట్ చేసి అయితే పెట్టుకున్నాను. బెండకాయ కూర అయితే చేసేద్దామా. ఇకైతే పెనం పెట్టుకున్న తర్వాత ఆవాలు అలా కరివేపాకు ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని బాగా వేగిన తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులోకి అయితే వేసేసి బెండకాయ ముక్కల్ని ఇలా ఆయిల్ లోకి వేసుకున్న తర్వాత ఆ ముక్కలకి ఆయిల్ పట్టేటట్లు బాగా కలబెడుతూ ఉండాలి. అప్పుడే ఆ బెండకాయ ముక్కలకి ఏమైనా తేమ ఉంటే తేమ అయితే వెళ్ళిపోతుంది వేడి చేసిన తర్వాత. అందుకోసమే బెండకాయ ముక్కల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము. ఒక్కో రకంగా వేస్తారు కదా సాల్ట్. ఆనియన్స్ వేగడానికి కూడా కొంతమంది వేస్తారు, లేదా బెండకాయ వేసిన తర్వాతనే వేస్తారు పసుపు వేయక ముందే. నేనైతే ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు వేసినా కూడా టేస్టీగానే ఉంటుంది. ఇక్కడ నేను పేస్ట్ అయితే పెట్టుకున్నాను కదా అండి పచ్చిమిర్చి టమోటాను, అదైతే ఇప్పుడు వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాతనే ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి అయితే వేస్తున్నానండి. కారపొడి అస్సలు వేయట్లేదు. ఈ రోజు పచ్చిమిర్చితో మాత్రమే చేస్తున్నాను కాబట్టి నాకు కారం సరిపోతుంది పచ్చిమిర్చి పేస్ట్ తోని. అందుకోసమే నేను కారపొడి అయితే వేయట్లేదు, ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసుకున్నాక కాసేపు అలా వేయించుకున్నాక కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ అయితే సరిపోతాయండి. ఎందుకంటే ఆయిల్లో ఆల్రెడీ బాగా వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకునే అవసరం లేదు. ఎక్కువగా వాటర్ వేసుకునే కొద్దీ పలుచగా అయిపోతుంది కాబట్టి నేనైతే చిక్కగా చేయాలనుకుంటున్నాను. దానికోసమే దానికి తగ్గట్టుగానే వాటర్ అయితే వేసుకున్నాను. శ్రీవారికి పలుచగా ఉంటే ఇష్టం ఉండదు. అందుకోసమే చిక్కగా అయితే చేస్తాను ఎప్పుడు చేసినా కూడా. కూర ఇంకా బాగా చిక్కగా టేస్టీగా రావడానికి శనగగింజలు కొన్ని అలానే తెల్లపాయలు కూడా వేసుకునేసి మిక్సీ పట్టుకుని ఆ పొడిని కూరలో అయితే వేసేస్తాను. ఈ పొడి వేయడం వల్ల కూర ఇంకా టేస్టీగా ఉంటుంది, చిక్కగా కూడా వస్తుంది. ఈ పొడిని తీసుకునేసి కూరలో అయితే వేసేసుకుందామండి. నిజంగా ఒక్కసారి శనగింజల పొడి వేసుకుని ట్రై చెయ్యండి. కూర అయితే టేస్టీగా ఉంటుంది, చిక్కగా కూడా వస్తుంది. శనగింజల పొడితోనే కాదండి కొబ్బరి వేసుకున్నా కూడా చిక్కదనం అనేది వస్తుంది. వేసుకున్నాక కాసేపు కలబెట్టేసి మూత అయితే పెట్టుకునేస్తే కూర అయితే చిక్కగా అయితే ఉడికిపోతుంది. ఇంకా ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. ఎంత మందికి బెండకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా శ్రీవారికి అయితే చాలా ఇష్టం అండి. వారంలో 2-3 రోజులు చేసి పెట్టినా ఇష్టంగానే తింటాడు. ఏంటి నాకు ఇష్టం లేదు అనుకుంటున్నారా? నాకు కూడా ఇష్టమే, కానీ ఈ మధ్య ఎందుకో నచ్చడం లేదు. మా శ్రీవారి కోసం ఖచ్చితంగా తీసుకొస్తాడు కాబట్టి తనకి చేస్తే నేను తినాల్సిందే తప్పదు కదా మరి. ఇక ఫైనల్ గా కూర అయితే రెడీ అయిపోయిందండి. చివరిగా ఇలా కొత్తిమీర వేసుకుని కొత్తిమీర వేసుకున్నాక కాసేపు మూత పెట్టేసుకునేస్తే బెండకాయ కూర ఫైనల్ గా రెడీ అయిపోతుంది. ఇది వేరే గిన్నెలకి అయితే వేసేసుకుందామా మరి. రెడీ అయిపోయింది అని మాక్సిమం మనకి తెలియాలి అంటే కూరలో నుంచి ఆయిల్ ఇలా బయటకు వస్తే రెడీ అయిపోయినట్టు అనేసి నేను వేరే వాళ్ళు చెప్తే విన్నాను. అది నిజమా కాదా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా కూర అయితే వేరే గిన్నెలోకి అయితే పెట్టేసుకున్నాను. నేను చేసిన ఈ బెండకాయ కూర ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్.